అందరికి నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూసిన రోడ్ వచ్చేసి రాంపల్లి రోడ్ అండి. రాంపల్లి నుండి ఈసీఎల్ వెళ్ళే 100 ఫీట్ మెయిన్ రోడ్. 100 ఫీట్ మెయిన్ రోడ్కి మనకి థర్డ్ హౌస్ వచ్చింది. లొకేషన్ చెప్తాను చూడండి. 100 ఫీట్ మెయిన్ రోడ్ అండి. ఇది చూస్తే మనకి ఎస్బీఐ బ్యాంక్ రాంపల్లిలో ఉంటుంది. మీకు కనిపించేది వచ్చేసి హౌస్ ఫర్ సేల్ బోర్డ్ కనిపిస్తుంది కదండి, అదే అండి మనకి హౌస్. స్ట్రైట్ అండి ఎస్బీఐ బ్యాంక్ పక్కన ఇదే మన హౌస్ అండి. 200 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్. చూడొచ్చు ఓవరాల్ ఫ్రంట్ ఎలివేషన్, కలర్ కాంబినేషన్ కూడా ఎలివేషన్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇంటి ముందు సీసీ రోడ్ చూడొచ్చు, అదే మెయిన్ రోడ్ అండి మనకి. మెయిన్ రోడ్ థర్డ్ బిట్ అండి, థర్డ్ హౌస్ మనకి చాలా దగ్గర ఉంటుంది. ఇంటి ముందు సీసీ రోడ్స్ అండి. ఓవరాల్ ఫ్రంట్ ఎలివేషన్ మనకి. ర్యాంప్ వచ్చేసి మొత్తం గ్రానైట్ వేశారండి. గేట్ డిజైన్ చూడొచ్చు, గేట్ పిల్లర్ కూడా గ్రానైట్ వేశారు. ర్యాంప్ ఇది వచ్చేసి మనకి గార్డెన్ ఏరియా అండి. గ్రిల్స్ కూడా చేయించారు చూడొచ్చు, బాగా వచ్చినాయి. ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్లో ఫాల్ సీలింగ్, పార్కింగ్లో గ్రానైట్ కూడా చాలా అంటే చాలా బాగా వేశారు. ఇది వచ్చేసి ఈశాన్య మూలకి మనకి బోర్ అండి. స్టెప్స్ కూడా మొత్తం మల్టీ కలర్ వేశారు. స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా అనేది మనకి ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారంట అండి. లిఫ్ట్ కోసం డిజైన్ ఇది. పార్కింగ్ మొత్తం చూపిస్తాను చూడండి. ఈజీగా మనకి 2 కార్స్ అయితే పడతాయండి. 2 కార్స్ 3 బైక్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. చూడవచ్చు కింద గ్రానైట్ ఎంత బాగుంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ కూడా మనం పార్కింగ్ చేసుకోవడానికి స్పేస్ అనేది వదిలారండి. ఇక్కడ ఒక వాష్ ఏరియా, ఈ స్పేస్ అనేది గార్డెన్ కోసం వదిలేశారంటండి. ఓవరాల్ టైల్స్ 2x4 టైల్స్ వేసారండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. గ్రానైట్తో డిజైన్ చేశారు మెయిన్ డోర్ అంతా. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి సెట్ బ్యాక్ అండి. సెట్ బ్యాక్లో కూడా మొత్తం గ్రానైట్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది చూడొచ్చు మీరు. కింద హాల్ అండి. హాల్లో మార్బుల్ టీవీ యూనిట్ చూడొచ్చు. మొత్తం హాల్లో ఫాల్ సీలింగ్ టీవీ యూనిట్స్ అనేది చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారండి. చూడొచ్చు మీరు. ఇది మనకి హాల్లో ఆర్చ్ అండి. పెయింటింగ్ చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ చేసిస్తారండి మనకు నచ్చినట్టు. పూజ రూమ్లో ఫాల్ సీలింగ్. ఓపెన్ కిచెన్ అండి. డైనింగ్లో ఫాల్ సీలింగ్. ఈ కార్నర్లో మనకి హ్యాండ్ వాష్ కోసం స్పేస్ వదిలారండి. విండోస్ కూడా మొత్తం గ్రానైట్ వేశారు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి. బాత్రూంలో ఫాల్ సీలింగ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్. బెడ్రూమ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చాయండి. 12x15 సైజ్ బెడ్రూమ్స్ అండి. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్లో టైల్స్ 2x4 టైల్స్ వేసారంతా. కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి. ఇప్పుడు చూసేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. 11x15 సైజ్ అండి. దాంట్లో ఫాల్ సీలింగ్. రెంటర్ కోసం కాబట్టి కిందంతా ఇట్లా స్పేషియస్గా చేశారు. సెట్ బ్యాక్లో కూడా మనకి కింద ఎక్స్ట్రా వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి డ్రైవర్స్ కానీ ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా యూజ్ చేసుకోవడం కోసం ఎక్స్ట్రా వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. సెట్ బ్యాక్లో కూడా గ్రానైట్ చూడొచ్చు, గ్రానైట్ ఫ్లోరింగ్ అంతా. ఇదంతా మన పార్కింగ్లో గ్రానైట్. ఫాల్ సీలింగ్ చూడండి మరొకసారి. స్టెప్స్ అండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వేశారు, చూడడానికి బాగున్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి బాల్కనీ. పైన బాల్కనీ కూడా చాలా అంటే మంచి స్పేషియస్గా ఇచ్చారండి. బాల్కనీలో ఫాల్ సీలింగ్.
ఎంట్రన్స్ పక్కనే మనకి లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఎంట్రన్స్ పక్కనే మనకి లిఫ్ట్ అనేది కూడా ఉంటుంది. సెట్ బ్యాక్లో ఫాల్ సీలింగ్ ఇంకా గ్రానైట్ డిజైన్. అక్కడ డెడ్ ఎండ్లో మనకు ఒక వాష్ ఏరియా అండి. ఇది ఓనర్స్ ఉండే ఫ్లాట్ అండి. చూడొచ్చు మీరు. మెయిన్ డోర్, ఫాల్ సీలింగ్, హాల్ అనేది చాలా అంటే చాలా స్పేషియస్గా చాలా పెద్దగా వచ్చిందండి. మార్బుల్ అండి, అగరియా వైట్ మార్బుల్ వేశారు. వైట్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇది మనకి టీవీ యూనిట్ అండి. వాల్ మొత్తం వచ్చింది, చూడడానికి చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి ఆర్చ్, ఓవరాల్ హాల్ అండి. ఇది వచ్చేసి మనకి డైనింగ్ అండి, ఓపెన్ డైనింగ్ స్పేస్. డైనింగ్లో ఫాల్ సీలింగ్. పూజ రూమ్ అండి మనకి. పూజ రూమ్లో ఫాల్ సీలింగ్. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. చూడవచ్చు, లాంగ్ అండ్ స్పేషియస్గా బాగుంది. అక్కడ కూడా మనకు ఒక ఆర్చ్ లాగా ఇచ్చారండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయండి. మనం తీసుకుంటే మనకు నచ్చినట్టు డిజైన్ చేసేస్తారు. పెయింటింగ్స్, ప్లంబింగ్ వర్క్స్, ఇంకా మెయిన్ డోర్స్ ఇవన్నీ ఫిట్టింగ్ ఉన్నాయి, అవి కూడా అయిపోతాయి మనకి. ఇది వాష్ ఏరియా అండి, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. మనకి డైనింగ్ ఏరియాలో మనకి హ్యాండ్ వాష్ కోసం సపరేట్ స్పేస్ అనేది వదిలేరండి. టైల్స్ కూడా చూడవచ్చు మీరు, బాగుంది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి. బాత్రూంలో 2x4 టైల్స్ వేశారు. బాత్రూంలో ఫాల్ సీలింగ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్. విండోస్ కూడా చాలా పెద్ద పెద్ద సైజెస్ అనేది ఇచ్చారండి, మంచి వెంటిలేషన్ కోసం. బెడ్రూమ్ నుండి చూడవచ్చు మీరు డైరెక్ట్ బయటకి. అదే మనకు కనిపించేది వచ్చేసి మెయిన్ రోడ్ అండి, బస్సెస్ వెళ్తున్నాయి కదా, అదే మన మెయిన్ రోడ్. ఆ పెద్ద బిల్డింగ్ వచ్చేసి మన ఫస్ట్ బెడ్, అది సెకండ్ అండి. ఇప్పుడు మనం ఉన్న థర్డ్ బెడ్లో మన హౌస్. ఇంత దగ్గర అయితే మనకి ఎక్కడ దొరకదండి, రేర్ మనకి. బాత్రూమ్ కూడా ఇక్కడ అటాచ్డ్ టాయిలెట్, చాలా అంటే చాలా స్పేషియస్గా పెద్దగా అనేది ఇచ్చారండి. టైల్స్ 2x4 టైల్స్. బాత్రూంలో ఫాల్ సీలింగ్ కూడా డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ కాంబినేషన్లో ఇచ్చారు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్.